దేవరకట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం బన్నీ జైత్రయాత్ర జరగనుంది. ఏడాది బన్నీ జైత్రయాత్ర ఎలా జరుగుతుందో అని హైటెన్షన్ నెలకొంది. బన్నీ ఉత్సవంలో సంస్కృతి సంప్రదాయ సంబరంగా జరుపుకోవాలని పోలీసులు ఇప్పటికే పిలుపునిచ్చారు. 700 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్సవం ముసుగులో ఎవరైనా గాయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దేవరగట్టు ఉత్సవాల్లో అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 110 సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలకు ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 20 బెడ్లతో కూడిన తాత్కాలిక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవంలో ఎవరైనా గాయాల పాలైతే వారి కోసం 104, 108 వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. బన్నీ ఉత్సవంలో పరిసర గ్రామాల నుంచి దాదాపు 1.5 లక్షల మంది పాల్గొనే ఛాన్స్ ఉంది. బన్నీ జైత్రయాత్రలో దేవుని ముందు నాట్యం విన్యాసాలు చేసి రాత్రివేళ పాత కక్షలతో దాడులకు పాల్పడొద్దన్నారు పోలీసులు. బన్నీ జైత్రయాత్రలో గొడవలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు వేస్తామన్నారు. ఉత్సవంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలన్నారు. 200 మంది ట్రబుల్ మాంగర్స్, నాటుసారా అమ్మే వ్యక్తులను బైండ్ ఓవర్ చేశామన్నారు. కార్డన్ సెర్చ్లలో నాటుసారా 300 రింగుల గల కర్రలను సీజ్ చేశామన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 5 చెక్పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. బన్నీ ఉత్సవం సంబరంలాగా ఆచరించాలని దేవరగట్టు ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, దేవరగట్టు బన్నీ జైత్రయాత్రకు సంబంధించి గతంలో జరిగిన ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాధిక, దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచార సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. గత సంవత్సరాలుగా తమ పూర్వీకుల నుండి ఈ యొక్క దేవరగట్టు బన్నీ ఉత్సవంలో అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణ అనంతరం ఒక్కసారిగా బన్నీ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. బన్నీ జైత్రయాత్ర దాదాపు 800 అడుగుల ఎత్తులో వెలిసిన మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున బన్నీ బజారు పరిసర ప్రాంతాల్లో 2 వర్గాలుగా ఉత్సవ మూర్తులను కైవసం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున ఈ యొక్క 2 వర్గాలుగా యొక్క ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాంటి సిచ్యువేషనే ప్రతి ఏటా పోలీసులు దాదాపు 700 మంది పోలీసులు విధిలో ఉన్నప్పటికీ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తారని ఇప్పటికే గతంలో పలుసార్లు మానవ హక్కుల సంఘం ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అర్ధరాత్రి సాంప్రదాయం సంస్కృతి పేరిట హింస కొనసాగుతుంది అని గతంలో మానవ హక్కుల సంఘం కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ప్రతి ఏటా కర్నూలు జిల్లా లో ఉండే ఎస్పీ అనేక సార్లు ఖచ్చితంగా ఈసారి మేము కట్టడి చేస్తాం, ఎలాంటి రక్తపాతాన్ని కానివ్వకుండా, రక్తపు చుక్క పడకుండా ఈ యొక్క కర్రల సమరానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా అధికారులు కేవలం చెప్పుకోవడానికే పరిమితం అవుతున్నాయి. ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అర్ధరాత్రి జరిగే ఈ కర్రల సమరానికి అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈసారి ఈ యొక్క బన్నీ జైత్రయాత్ర ఎలా ఉండబోతుంది, ఎందుకంటే గత ఏడాది కూడా అనేక మందికి గాయాలతో పాటు కొందరు 3 నుండి 4 మంది కూడా మరణించినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది, అధికారులు గతంలో ఇంకా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసేవారు. గతం కంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రతి ఏడాది మారుతూ ఉంది. ఇప్పటికే పోలీసులు 700 మంది బందోబస్తుతో పాటు దాదాపు 110 సీసీ కెమెరాలు, ఒక 10 డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, గతంలో ఇబ్బందులకు గురి చేసినటువంటి వారికి ఇప్పటికే ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఒక 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఈ యొక్క దేవరగట్టు ఉత్సవాలకు వచ్చేటటువంటి వారు ఆ రింగు కర్రలను ధరించకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి మాలమల్లేశ్వర స్వామి దట్టమైన యొక్క అటవీ ప్రాంతంలో గతంలో కేవలం దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో అటవీ జంతువుల కోసం రక్షణగా అగ్గి దివిటీలతో పాటు కర్రలను తీసుకొని వచ్చేవారు. అది రాను రాను సాంప్రదాయంగా
కేవలం కర్రలతో ఆ యొక్క ఊరేగింపులో వెళ్ళే క్రమంలో సాంప్రదాయబద్ధంగా ఆ యొక్క కర్రలను పట్టుకొని దివిటీలతో పాటు తమ స్థానిక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ యొక్క ఉత్సవంలో రాత్రి 7-8 సమయంలో కంప్లీట్గా భక్తులందరూ కూడా ఒకేసారి పైనకి చేరుకుంటారు. ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం పెద్ద ఎత్తున బన్నీ బజార్కి చేరుకుంటారు. బన్నీ బజార్కి చేరుకున్న తర్వాత ఈ యొక్క యుద్ధ వాతావరణం తలపిస్తుంది. ఈ యుద్ధ వాతావరణం ఈసారి ఎలా ఉండబోతుందని అధికారులు ఏర్పాట్లు చేసినా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అనేటటువంటి ఉత్కంఠ అయితే ఇటు ఆ యొక్క పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఈ మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనుండే రాష్ట్రాల ప్రజలు కూడా ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడం కోసం దాదాపు 1,00,000 మంది పైగా వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామంటున్నారు. అయితే చూడాలి ఈ అర్ధరాత్రి జరిగే ఈ బన్నీ జైత్రయాత్ర ఎలా ఉండబోతుంది, అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. రాధిక.